హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని చీరలు తీసుకొచ్చానండి ఈరోజు అయితే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి. డెఫినెట్గా కలర్ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ మీకు నచ్చే ప్యాటర్న్సే. ఇంతకీ నేను కట్టుకున్న చీర ఎలా ఉందండి? చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అసలు దీని మీద బ్లౌజ్ కుట్టించుకుంటే ఇంకా బాగుంటుందండి. బ్లౌజ్ ఓపెన్ చేసి నేను చూపెడతానండి. ప్రజెంట్ అయితే నేను ఇన్స్టెంట్గా నా దగ్గర కాస్త ఈ పింక్ షేడ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి వేసుకున్నాను, కానీ ఇదే బ్లౌజ్ కుట్టించుకుని వేసుకుంటే అబ్బబ్బా అసలు ఉంటుందండి చీర. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుందని చెప్పాలండి. చక్కగా మనకి ఎల్లో కాంబినేషన్కి మ్యాంగో ఎల్లో అని చెప్పొచ్చు, గోల్డ్ ఎల్లో లాగా ఆ షేడ్ మీద వచ్చేసిందండి. చీర అయితే కనుక మనకి ఇట్లా వస్తుంది. అసలు మామూలుగా లేదండి, పార్టీ వేర్ కాన్సెప్ట్ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక వస్తుందని చెప్పాలి. ఇది మనకి బ్లౌజ్ అండి. వీటితో పాటుగా నా శారీ లింక్ కూడా పెడతానండి. దీంట్లో యాక్చువల్గా ఇంకోటి ఆఫ్ వైట్ కూడా ఉంది. నాకు ఆఫ్ వైట్ కంటే కూడా నాకు ఈ కలరే చాలా బాగా అనిపించింది అనమాట. నేను పాసిబుల్ అయితే ఆఫ్ వైట్ కూడా నేను పెడతాను. ఒకవేళ ఈ కలర్ మీకు నచ్చకపోతే ఆఫ్ వైట్ కూడా చూడొచ్చు అండి. బట్ ఈ కలర్ నిజంగా ఎవరికైనా చెప్పాలంటే చాలా బాగుండే కలర్ అండి. బ్లౌజ్ కూడా కాంబినేషన్ బాగా వచ్చిందండి. అసలు స్టోన్ వర్క్ డే టైంకైనా కానివ్వండి, నైట్ టైం పార్టీస్కైనా కానివ్వండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇది శారీ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఈరోజు నేను చూపించబోయే శారీస్ అన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయి. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చండి. ఇది ఒక జార్జెట్ శారీ, మనకి బిగ్ బార్డర్ అండి. ఇట్లా మనకి డాల్స్ థీమ్స్ వచ్చాయి కదా, దాంట్లో అయితే కనుక దీన్ని బార్డర్ లాగా బేస్ చేసి మనకి ఈ విధంగా ఇచ్చారు. పైనేమో మిర్రర్లా ఇచ్చారు. నేను ఓపెన్ చేసి చూపెడతానండి ఒక్కొక్కటి. ఒకటేమో మనకి రామా గ్రీన్ పైన అయితే కనుక లైట్ వెయిట్ మిర్రర్తో వచ్చేసి అయితే కనుక ఇదొక శారీ తెప్పించారండి. అన్నీ బాగున్నాయండి. ఓవరాల్గా చక్కగా ఫ్యాన్సీగా అలా కట్టేసుకోవచ్చు. యంగ్స్టర్స్కి ఇంకా బాగుంటాయండి. అప్పుడే పెళ్ళైన వాళ్ళందరికీ కూడా తేలిగ్గా కట్టుకునే వాళ్ళు ఫ్యాన్సీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి పెద్ద చీరలు కట్టుకునే అలవాటు ఉండదు కదా. ఇప్పుడు చిన్నలేంటి పెద్దలేంటండి అందరూ ఎక్కువ డ్రెస్సెసే వేసుకుంటారు కాబట్టి కంఫర్ట్ ప్రకారంగా శారీస్ కట్టుకునే వాళ్ళకైనా కానీ వెయిట్ ఉంటే కట్టుకోలేం కదా అండి. కట్టుకునే అలవాటు ఉన్నా వెయిట్ ఉంటే ఇప్పుడు ఎవరు ఇష్టపడుతున్నారు? సో కట్టుకునే వాళ్ళైనా కట్టుకోని వాళ్ళైనా రెగ్యులర్ యూజ్ మీద లైట్ వెయిట్గా ఉండాలి, ఫ్యాన్సీగా ఉండాలని మెయిన్ చూసుకుంటున్నారు అంతా. అలాంటి వాటికి ఎగ్జాక్ట్గా అయితే కనుక రిలేట్ అయ్యేటువంటి చక్కని ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు నేను మీకు రామా గ్రీన్ చూపించాను కదా అండి, దీంట్లోనే మనకైతే కనుక ఇది ఒక కలర్ కాంబినేషన్. నాకు యాక్చువల్గా రెండు నచ్చాయండి. దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి. నాకు చాలా ఆలోచించాను ఏది కార్ట్లో వేసుకుని చెక్అవుట్ చేద్దాము, ఇదా 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 అని చాలాసేపు. యాక్చువల్గా బ్లూ కూడా బాగుందండి దీంట్లో. సో ఆలోచించి చలో రెండు పెట్టేద్దామని చెప్పి నేను ఒక్కటని చూస్ చేసుకోలేకపోయినా చెప్పాలంటే. రెండు కలర్స్ అంత బాగున్నాయి చూడండి, మంచి కలర్స్ అండి. సో మీకు నచ్చిన కాంబినేషన్ బట్టి అయితే కనుక మీరు తెప్పించుకోండి. అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి చాలా క్లియర్గా, నేను కట్టుకున్న శారీతో కలుపుకుని. అండ్ నేను పెట్టుకున్న ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసండి ఆక్సిడైజ్ జ్యువెలరీ. ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశానండి. ఒకవేళ అవైలబిలిటీ ఉంటే కనుక నేను వీటిని కూడా షేర్ చేస్తాను. డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి, కార్డ్ సూట్స్ మీదకి బాగుంటాయి, రెగ్యులర్గా సింపుల్గా పెట్టుకోవడానికి ఇవి చాలా నార్మల్గా ఆల్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఈ కుందన్స్ ఉన్నవి లైట్ వెయిట్ అండి. మెయిన్గా హ్యాపీగా పెట్టుకోవచ్చు. పుష్ బ్యాక్లో అయితే కనుక వచ్చింది, పైనేమో మనకి ఇట్లాగా పల్లాంటిది వచ్చిందనమాట. ఇది నా కంప్లీట్ డీటెయిల్స్ అండి. సో ఫస్ట్ శారీ అయితే కనుక నేను మీకు షేర్ చేసేస్తున్నాను. చక్కగా బ్లూ కలర్ కాంబినేషన్. దీనిలో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. మీరు కలర్ చూసుకోండి, మీకు ఏది కావాలన్నా దాన్ని బట్టి అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అన్ని లేటెస్టేనండి. నేను చాలా జాగ్రత్తగా చూసి ఒకటికి 10 సార్లు అయితే కనుక బాగుండాలి, బడ్జెట్ రేంజ్లో ఉండాలని అయితే కనుక తెప్పించినటువంటి కలెక్షన్ అనమాట ఇవన్నీ. దీనిలో అయితే కనుక మనకు వచ్చేసి బ్లౌజ్ పాయింట్ ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ వెళ్ళిందండి. ఓన్లీ ప్లెయిన్ అంతే. ఇక్కడ నుంచి అయితే కనుక కింద అంతా కూడా మనకి ఇట్లాగా డాల్స్ డిజైన్ అయితే బార్డర్ లాగా వచ్చేసిందండి సారీ. చక్కగా డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ పైన. అండ్ వీటిలో అయితే కనుక చాలా కలర్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ బాగా అనిపించిందని నేను ఇదైతే కనుక ఆర్డర్ ప్లేస్ చేశాను. మీరు చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక. ఇది మనకి ఎలా వచ్చిందంటే కనుక సన్నని బార్డర్ అండి మనకి పైన అయితే కనుక. దీనిలో ఇదేం ప్లెయిన్గా లేదు. యాక్చువల్గా దీంట్లోనే మళ్ళీ మనకి సెల్ఫ్ లాంటి బ్లూ కలర్ కాంబినేషన్ కూడా ఒక డిజైన్ లాంటిది అయితే కనుక ఇచ్చారనమాట. ఇది పళ్ళు అండి. నేను క్లోజప్ లుక్లో కూడా నేను మొత్తం మీకు ఇంకా కూడా డీటెయిలింగ్ ఇస్తాను. ఫస్ట్ శారీ లెంత్, కాంబినేషన్, డిజైన్ అన్ని చూసుకున్న తర్వాత ఇది ఇప్పుడు నేను మీకు కొంచెం డబల్ లుక్ వేసి క్లోజప్ లుక్ చేస్తానండి. దెన్ మీకు ఆ సెల్ఫ్లో వచ్చినటువంటి ఆ డిజైన్ అర్థమవుతుందని అనుకుంటాను. కెమెరాకి చూద్దాము ఇది ఎలా వచ్చిందనేసి. అయితే కనుక ప్లెయిన్గా రాలేదండి. అంటే సింగిల్ స్టెప్ వేస్తే మరీ పల్చగా ఉంటుందని నేను డబుల్ స్టెప్ మీద చూపెడుతున్నాను. మీరు చూసుకోవచ్చు. డిజైన్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. చాలా చక్కగా అయితే కనుక ఉంది. కావాలనుకునే వారైతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చక్కని చీర. సారీ లైట్ వెయిట్గా చక్కగా ఫ్లోయీ కాన్సెప్ట్ జార్జెట్లో మనకి వేసుకుంటే కనుక లుక్ అనేది ఇలా వస్తుందండి. మెయిన్ ఈ బార్డర్ అయితే కనుక చాలా అందంగా వచ్చిందని చెప్పాలి.
కొంచెం ఫ్యాన్సీ జార్జెట్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి ఏదైనా కస్టమైజ్డ్ గౌన్ లాగా చేయించుకోవాలనుకున్నా కూడా ఇది బాగానే ఉంటుందండి. ఇది ఒక థీమ్ లాగా అయితే కనుక ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం అంతా కూడా డిజైన్లు ఏంటంటే అమ్మాయిలు లైక్ అట్లా డాన్స్ చేస్తున్నట్టు, ఏదో పళ్ళు బుట్టలు పట్టుకున్నట్టు, వాటర్ ఇక్కడ చూడండి వాటర్ ఏదో పట్టుకున్నట్టుగా అట్లా ఇచ్చారనమాట. డిఫరెంట్ థీమ్. ఓవరాల్గా అయితే మాత్రం అంత అమ్మాయిలతోని కలర్ఫుల్గా అయితే కనుక ఈ సారీ చక్కగా వచ్చింది. లైట్ వెయిట్ జార్జెట్ సీక్వెన్స్ బార్డర్లో అయితే కనుక ఉందండి. ఇది మన ఫస్ట్ సారీ. అండ్ సెకండ్ సారీ చూసుకున్నట్లయితేనండి దీంట్లో మనకి లైట్ వెయిట్ సారీ అండి, జార్జెట్లోనే వచ్చేసింది. సింపుల్గా ఇదే బార్డర్ ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి ఫ్యాన్సీగా కట్టుకునే దానికైతే కనుక. ఆ కాన్సెప్ట్లో నేను 2 తీసుకున్నానని చెప్పాను కదా, నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపెట్టేస్తాను ఎలా వచ్చిందనేసి. ఈ పింక్ బ్లౌజ్కి ఈ పింక్ కూడా చాలా బాగా కనపడుతుందండి, అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు కూడా నచ్చింది అనుకుంటే కనుక. ఇది బార్డర్ అనమాట, మొత్తం అంతా కూడా సింగిల్ లైన్ పైన స్కాలప్ కట్లోని బార్డర్ కాన్సెప్ట్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చారండి. ఇలా వస్తుంది మనకి సారీ. కరెక్ట్గా సరిపోయిందండి నా బ్లౌజ్కి దీనికి. మీరు దీనికి అయితే కనుక బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా నేను చూపెట్టా. మొత్తం అంతా కూడా సారీ మనకి ఇట్లాగా లీఫ్ డిజైన్ లాంటి ప్యాటర్న్ అయితే ఇచ్చేసి స్కాలప్లో అయితే కనుక మనకి ఇట్లాగా లైట్ వెయిట్ బార్డర్తో డిజైన్ డీటెయిలింగ్ ఈ విధంగా ఇచ్చారండి. నేను కొంచెం క్లోజప్ లుక్ చేస్తాను బార్డర్ డీటెయిలింగ్ అంతా కూడా చూపెట్టేదానికి. అండ్ మనకైతే కనుక కింద బార్డర్ కూడా వచ్చేసింది కంటిన్యూషన్. అండ్ సారీ అంతా కూడా లీఫ్ డిజైన్తో ఈ విధంగానే వచ్చింది. మొత్తం మీరు సారీ లెంత్ ఒకసారి చూసుకోండి. నేను బ్లౌజ్ కూడా చూపించేస్తాను. ఇట్లా మనకి ప్లెయిన్లోనండి విత్ బార్డర్తో మనకైతే కనుక బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి సన్నగా సెల్ఫ్ డిజైన్ అయితే కనుక ఉందండి. పింక్ ప్లెయిన్గా కాదు, చూడడానికి ప్లెయిన్గా ఉంది కానీ సెల్ఫ్ లాంటి ఒక డిజైన్ దీనిలో అయితే వచ్చిందనమాట. ఓవరాల్గా లైట్ వెయిట్లో చక్కని చీర, డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి చీర. దీంట్లో కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూసుకోండి. దాన్ని బట్టి అయితే కనుక తీసుకోండి. ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి. డిస్క్రిప్షన్లో ఫస్ట్ స్టార్టింగ్ లింక్ అండి, దాని మీద క్లిక్ చేస్తే చాలు, మొత్తం అన్ని దానిలోనే ఉంటాయి. మీరు కిందికి వెళ్ళిపోయి ప్రతి లింక్ క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంతకుముందు మన ఫాలోవర్స్ అయితే కనుక ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేవాళ్ళండి, ప్రతి లింక్ క్లిక్ చేయడం కష్టం అవుతుందని. అందుకోసం నేను ప్రతి వీడియోలో కూడా క్లియర్గా చెప్తున్నాను. ఈ మధ్య అయితే ఈ కామెంట్ రావట్లేదు. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి ఈ పాయింట్ అయితే కనుక రేజ్ చేసి చెప్తున్నానండి. ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే రామా గ్రీన్ అండి, ఇది కూడా లీఫ్ డిజైనే. కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా చాలా బాగుందండి, హైలీ రికమెండెడ్. సో రెండు కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అండి. ఒకవేళ మీకు రామా గ్రీన్ లేదు అనుకున్నా, రామా గ్రీన్ మీకు సూట్ అవుతుందని అనుకున్నా, పింక్ రెగ్యులర్ అనుకున్నా కానీ రామా గ్రీన్ కూడా బాగుందండి. నేను చెప్పట్లేనా, చాలాసేపు అసలు కార్ట్లో వేసుకున్న తర్వాత ఏది తీద్దాము ఏది ఉంచుదామని ఎంతసేపు తన్నులాడానో నాకు అర్థం కాక ఇదైతే మాత్రం రెండింటిని అయితే కనుక పెట్టానండి. అంత చాలా చాలా బాగుందనమాట. ఇది స్కాలప్ కట్లో అయితే కనుక మనకి సేమ్ అండి, ఇప్పుడు మీకు పింక్ చూపించాను కదా, యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ అనమాట. దీనిలో రామా గ్రీన్ ఇది అంతే తేడా. మీకు బార్డర్ అదే, బ్లౌజ్ కూడా అట్లనే ప్లెయిన్ సెల్ఫ్ వచ్చేసింది, అదే మిర్రర్ వర్క్. సో కాంబినేషన్ అయితే కనుక చాలా బాగుందండి. కంప్లీట్గా అయితే కనుక లుక్ ఇట్లా వస్తుంది, భలే ఫ్యాన్సీగా ఉందండి. అసలు ఇది ఈ బ్లౌజ్ కూడా కుట్టించుకోవాలి యాక్చువల్గా, సెల్ఫ్ కూడా బాగుంటుంది సమ్టైమ్స్. అండ్ దీంట్లో కూడా మల్టీ కలర్స్ ఉన్నాయి, లైక్ మెయిన్గా లైట్ బేబీ పింక్ ఉందండి, ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది. ఏమైనా కాంట్రాస్ట్లో ఇట్లా మూడిటి మీద మిక్స్ ఏమన్నా మన దగ్గర బ్లౌజ్ ఉందన్నా కూడా మనం చక్కగా వేసేసుకోవచ్చు అండి. ఇది ఒక సారీ అనమాట. ఇవాళ అన్నీ బాగున్నాయండి, నేను ముందే చెప్పాను కదా అస్సలు మిస్ చేసుకోవద్దు ఏది నచ్చినా కానీ. అండ్ చెప్పడం మర్చిపోయానండి, మనకి మీషోలో మెగా మహాసేల్ ఒకటి నడుస్తుంది కదా, అండ్ 70% డిఫరెంట్ కేటగిరీస్లో అయితే కనుక ఆఫ్ అయితే నడుస్తుందండి ఈ 2 days. మనకి మీ దగ్గర ఏమైనా ఒకవేళ కార్ట్లో వేసుకుని రెడీగా ఉండుంటే కనుక మామూలు ఉండే ప్రైస్ కన్నా కానీ ఎంతో కొంత మనకైతే కనుక డిస్కౌంట్ అనేది దొరుకుతుందండి. డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేయండి. మన ఛానల్లోనే మనం చాలా వీడియోస్ ఇచ్చాము, ఏదైనా కొనాలా వద్దా అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈరోజు మీకు తక్కువలో దొరుకుతుందండి. అండ్ నేను కూడా ఇవాళ చాలా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తాను, ఎందుకంటే మామూలుగా ఉండే ప్రైజెస్ కన్నా కూడా తక్కువలో వస్తాయి కాబట్టి. ఇది బ్లౌజ్ అండి, సేమ్ ఇంతకుముందు మనం చూపించినట్టే సెల్ఫ్లో వచ్చేసి బార్డర్లో అయితే కనుక బ్లౌజ్ పాయింట్ వచ్చిందనమాట. 80 cm బ్లౌజ్ పాయింట్ అండి, చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి. అసలు ఎంత హ్యాపీగా మీరు జర్నీస్కైనా క్యారీ చేయొచ్చు, రెగ్యులర్ యూస్కైనా కానీ క్యారీ చేయొచ్చు. చీర మొత్తం ఇంతే మనకి, కానీ కట్టుకుంటే మాత్రం చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఓపెన్ చేస్తే చక్కగా ఫ్లోయిగా ఇంత పెద్ద చీర అవుతుంది. సో డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి అండి, నచ్చిందని అనుకుంటే కనుక. నెక్స్ట్ మరొక సారీ చూపెడతానండి, ఇది కూడా చాలా బాగా వచ్చింది. పార్టీ వేర్ రిలేటెడ్ అయితే కనుక హ్యాపీగా కట్టుకుని వెళ్ళొచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ. గిఫ్టింగ్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఏమైనా మీరు వెడ్డింగ్ సీజన్ అట్లా నడుస్తుంది కాబట్టి ఎవరికైనా ఇవి ఇచ్చినా కూడా ఇది చాలా బాగుంటుందండి, డెఫినెట్గా కుట్టించుకుని కట్టుకుంటారు, అంత బాగుంది. ఇది కూడా ఫ్యాన్సీగా ఉందండి. ఇదైతే కనుక మనకి సారీ ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక
బార్డర్ అంతా కూడా ఇట్లా గోల్డ్ స్కాలప్లో అయితే కనుక ఇచ్చారండి. మెయిన్గా ఏంటంటే కలర్ కాంబినేషన్కి ఈ మెరూన్ దానికి ఏంటంటే ఈ బార్డర్ అనేది బాగా అందం తీసుకొచ్చిందని చెప్పాలండి. ఇట్లా స్కాలప్లో వచ్చేసింది అనమాట కాన్సెప్ట్. సింపుల్గా భలే ఇచ్చారండి అసలు బ్లౌజ్. అయితే దీనికి మీరు గోల్డ్ కూడా వేసుకోవచ్చు, కానీ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా డెఫినెట్గా కుట్టించుకోవాలండి. ఎందుకంటే వర్క్ బ్లౌజ్ బాగా ఇచ్చారు కదా, సో చాలా బాగా కనపడుతుందండి కుట్టించుకుంటే కనుక. సో ఇది మనకైతే కనుక హెవీగా వచ్చినటువంటి ఈ బ్లౌజ్ పీస్ అండి. ఇట్లా మనకి హ్యాండ్కి అంతా వచ్చిన తర్వాత అయితే మాత్రం లుక్ భలే గ్రాండ్గా అయిపోతుందండి. డెఫినెట్గా ట్రై చేయండి మీరు. ఈ చీర నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. ఇట్లా ఉంటుందండి లుక్ అనేది. సో కుట్టించుకున్నాక ఇంకా బాగా కనబడుతుందండి లుక్. కట్టుకున్న తర్వాత అంతా కూడా లుక్ అనేది ఇంకా మంచిగా కనబడుతుంది. ఓవరాల్గా మనకి ఇట్లా వస్తుంది. నేను చాలా రఫ్గా పెట్టానండి, బట్ కట్టే విధంగా కట్టుకుంటే మాత్రం సూపర్ చీర. మంచి ఫ్లోయీ మెటీరియల్లో భలే వచ్చిందండి చీర. మీకు ఇదైతే కనుక బ్లౌజ్ అండి. ఇది మొత్తం అంతా కూడా హ్యాండ్ పాయింట్ అండ్ ఇదంతా కూడా ఫ్లవర్ అనేది ఫ్రంట్ బ్యాక్ అయితే కనుక మనకు వస్తుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ డిజైన్, డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే కనుక చాలా లేటెస్ట్గా, వీటిలో కూడా చాలా కలర్స్ వస్తున్నాయండి. నాకు ఈ కలర్ పర్టికులర్గా అయితే కనుక నచ్చి నేను తెప్పించుకున్నాను. సో ఇలా వస్తుందండి డిజైన్. చూసుకోండి, మీకు నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. మంచి చీర. లెంత్ ఒకసారి చూపించేస్తాను నేను. అండ్ ఇదంతా కూడా మనకైతే పళ్ళు నుంచి వెళ్తున్నామండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే కనుక శారీ లెంత్ ఇదంతా కూడా కిందంతా కూడా బార్డర్ వచ్చిందండి. స్టార్టింగ్ కట్ చెంగు పాయింట్ కొంచెం రాకుండే ఇక్కడ నుంచి అయితే కనుక మనకి కంటిన్యూషన్ మీద మనకైతే కనుక లైక్ స్టార్టింగ్ టర్నింగ్ పాయింట్ దగ్గర నుంచి వర్క్ తీసుకున్నారండి. ఇది ఒక సింపుల్ శారీ, ఎక్కడికి వెళ్ళినా కానీ చక్కగా కట్టుకోగలిగినటువంటి శారీ, ఫ్యాన్సీ శారీ, బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ. ట్రెండింగ్ ఉంటుందండి ఇది ఎప్పటికైనా కానీ ట్రెండింగే. నెక్స్ట్ మరొక డిజైన్ అండి. ఇప్పుడు ఈ బీడ్స్ స్టోన్స్ బాగా హైలైట్ అవుతున్నాయి కదా, గ్లాస్ స్టోన్స్ మాదిరి ఉంటున్నాయి, చక్కగా మెరుస్తున్నాయి. ఇప్పుడు నేను కట్టుకున్న స్టోన్స్ ఏవైతే వచ్చాయో సేమ్ అవేనండి. స్కాలప్ కట్లో డిఫరెంట్ మనమే చాలా వెరైటీస్ ఇచ్చేసాము. అందులో ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి. పళ్ళు దగ్గర నుంచి చూద్దాం మనం శారీ అయితే ఎలా వచ్చిందనేసి. ఇది పళ్ళు అండి. బాగుంది కదా, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అసలు. చక్కగా మంచి బ్లూ పైన అయితే కనుక స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఇట్లా కనపడుతుంది అనమాట. మీరు చూసుకోండి, ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క శారీ నచ్చుతుంది. కాబట్టి నేను ఇన్ని వెరైటీలు మీకు ఎవ్రీడే కూడా తెచ్చి చూపెడుతున్నాను. తప్పకుండా మీరు మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. డైలీ అప్డేట్స్ ఉంటాయి మన ఛానల్లో. హ్యాపీగా అయితే ఆన్లైన్ షాపింగ్ చేసుకునే వారికి ఈజీ, మన వీడియోస్లలో లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అండ్ మీషోలో షాపింగ్ చేసుకునే వాళ్ళకి కూడా చక్కగా మన వీడియోస్ అయితే ఒక ఐడియాని ఇస్తాయండి. అండ్ నేను కొనుక్కున్న సెల్లర్ లింకే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, షార్ట్ లింక్లో. దాన్ని మీరు ఈజీగా వెళ్ళిపోతారండి. లింక్ మీద ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే కనుక మీషోలోకి మీకు నచ్చిన డిజైన్ మీరు పర్చేస్ చేసుకోవడమే. ఇది సో ఓవరాల్గా అయితే కనుక చక్కని చీర మీకు షేర్ చేశానండి. ఇవన్నీ ఈరోజు మన కలెక్షన్స్ నచ్చాయనే అనుకుంటున్నాను. అన్ని లింక్స్ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే కనుక పెట్టున్నానండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి అప్కమింగ్ వీడియోస్ అన్నిటిని కూడా చూసేదానికి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్.